వార్తలు చదువుతున్నది కొద్దిసేపుల్లో మీరు కోసరపాలెం కేంద్రం నుంచి వార్తలు వింటారు. ఈ రోజున ఆదివారం, సమయం 3 గంటలు కావాల్సి వస్తుంది. దినం 11 జనవరి 2025. ఈ రోజున మచిలీపట్నంలో బందరానగా జిల్లా పరిషత్ సెంటర్లో బాలాజీ వెన్నెల ఫౌండేషన్ నేతృత్వంలో 3K పోటీ జరిగింది. దాంట్లో రామాకోసు గారు కూడా పాల్గొన్నారు. సో ఈరోజు చాలా గ్యాప్ జీవితంలో గ్యాప్ రోజు. సో ఆయన నృత్య ప్రదర్శన చేశారు, ఆయన కళా ప్రదర్శన చేశారు. సో కొందరు అన్నారు హాస్య నటుడిగా పనికొస్తారని. సో రాబోయే రోజుల్లో మేము తప్పకుండా మరి యాజ్ పర్ పబ్లిక్ మా డెమోక్రసీ కంట్రీ కాబట్టి చేయాలి. సో కొందరు అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ మాతృభూమి మీద ఏదో మమకారాలు ప్రేమలు ఉంటాయి, ఎప్పుడు వదులుకోలేరు. సో వెన్నెల ఫౌండేషన్ వారు ఈ రోజున 3K రన్ పోటీ జరగటం మూలంగా ప్రతి 50 years దాటిన వాళ్ళకి బీపీను షుగర్ టెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి ఎవరు ఆరోగ్యంగా ఉన్నారో కూడా తెలిసిపోద్ది. ప్లస్ అసలు 3 కిలోమీటర్లు నడవగలరా, అది లైవ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. రోజు 1000 steps వేయాలి యాజ్ పర్ డాక్టర్స్ అడ్వైస్. సో మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచిది. సో చాలా ఎంతో మంచి పని చేయగలం, అంటే సమాజానికి పనికొచ్చే, మన సొంతవి కాకుండా. సో నేను ఈరోజు నా విషయం నేర్చుకునేది ఏంటంటే, అంటే నేను ఇంకోళ్ళకి చెప్పడం కాదు, డెఫినెట్గా రాబోయే రోజుల్లో నేను కూడా కనీసం ఒక NGO స్థాపించిపోయినా మా కోసవారిపాలెం గ్రామం చుట్టుపక్కల వేరే మార్గం ద్వారా, వేరే విధానం ద్వారా నేను సమాజానికి డెఫినెట్లీ సోషల్ సర్వీస్ చేస్తాను. సో ఎందుకంటే ఒకప్పుడు నేను నా సొంతంగా చెప్పుకుని బావదు, మిగతా వాళ్ళు చెప్పుకోవాలి, మెచ్చుకోవాలి. సో వీడియో ఎవరైతే గమనిస్తారో నేను కోరేది ఏంటంటే, ఎవరైనా NGO స్థాపించి, మెయిన్ మన దేశానికి ప్రాబ్లం ఏంటంటే సివిక్ సెన్స్. ఈ సివిక్ సెన్స్ అనేది ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ సివిక్ సెన్స్ లేకపోవడం వలన మనకి విదేశాల నుంచి పర్యాటకులు రావట్లేదు. ఇంటర్నేషనల్ టూరిజం మనకు అవట్లేదు. మన చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, రేవులు ఉండే, సముద్రానికి ఉండే. ఇట్ కెన్ బి డెవలప్డ్ ఏ లాట్. కానీ మనం సివిక్ సెన్స్ లేకపోక, అంటే సివిక్ సెన్స్ అంటే సపోజ్ మీరు అట్టుకుని తిన్నారనుకోండి, దాన్ని డస్ట్బిన్లో పడేయకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయటం. ప్లస్ మనకెందులో పంచాయతీ వాళ్ళు చేస్తారు, లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. సో ఇది చాలా, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ నుంచి మనకి టూరిజం వస్తే చాలా మన ప్రదేశాలు మనకు డెవలప్ అవుతాయి. మీరు అర్థం చేసుకోండి, మనకి చాలా రెవెన్యూ వస్తుంది. సో డెఫినెట్లీ ఈ ప్రభుత్వం తరపు నుంచి కూడా చాలా మోటివేషన్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. సరే మనం చెప్పుకుంటానికి కూడా గర్వంగా ఉంటుంది, మా ఊరు ఇదని, లేకపోతే మా టౌన్ ఇదని, మా సిటీ ఇదని. సో దయచేసి మన ప్రాంతాలు శుభ్రంగా చేసుకుంటూ ఉండి, శుభ్రంగా ఇంటర్నేషనల్ టూరిజం క్యాన్ బి ఇంక్రీజ్డ్. Only that I think everybody knows 80/20 rule. 80/20 rule ఏంటంటే 20% problem, if you solve the root cause problems, then 80% solved. 20% are the, so civic sense is very important, and please follow, practice, preach,
అండ్ డూ ఇట్ ఇన్ యువర్ డైలీ లైఫ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, వార్తల్లో కలుద్దాం. థ్యాంక్ యూ.